భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. గోదావరి, మంజీరా, మూసి డేంజర్ లెవెల్ కి చేరాయి. నదీ పరివాహక ప్రాంతాలకు మరో 2-3 రోజులు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎప్పటికప్పుడు కూడా వెదర్ ఫోర్కాస్ట్, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ బులెటిన్, నౌకాస్ట్ బులెటిన్లు కూడా రిలీజ్ చేస్తున్నామని అన్నారు. వరదలపై ప్రభుత్వాన్ని, ప్రజలను నిరంతరం అలర్ట్ చేస్తున్నామన్న ఐఎండీ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా దాదాపు వాగులు, వంకలు కావచ్చు, ఇటు చెరువులు మత్తడి దూకుతా ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులు, డ్యాములు కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మనకు దాదాపు ఇటు ఓవర్ఫ్లో కూడా అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు గేట్లు ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు నీరును వదులుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే మూసికి కూడా ఓవర్ఫ్లో పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ముసరంబాగ్ కావచ్చు, పురాణపూర్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బాపుఘాటు, లంగరౌజు, దాంతోపాటు చాదరఘాటు, సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు, మూసి పరివాహక ప్రాంతాలు అయితే ఇప్పటికీ కూడా జల దిగ్బంధనంలో ఉన్నాయి. చాలా వరకు కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇట్లాంటి తరుణంలో మరో 2 రోజులు కూడా వర్షాలు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటు మూసి కావచ్చు, దాంతోపాటు మంజీరా కావచ్చు, గోదావరి, కృష్ణ, ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజెంట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఓవర్ఫ్లోకి సంబంధించి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్కడ చూసినా కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వర్షాలు ఎక్కువ అవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు నదులు కావచ్చు, వాగులు కావచ్చు పొంగి పొరులుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ఎట్లాంటి మీరు దాదాపు ఎఫెక్టెడ్కి సంబంధించి కావచ్చు, నదులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది? సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి మనం ప్రతిరోజు కూడా మనకి వచ్చే తెలంగాణ రాష్ట్రం మీదుగా ఇటు గోదావరి జలాలు, కృష్ణా జలాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కూడా మనం ఈ యొక్క జలాలు సుమారు మనకి గోదావరిలో వచ్చేసరికి 12 బేసిన్స్, అలాగే చూసుకున్నట్లయితే కృష్ణాకు వచ్చేసరికి 4 బేసిన్లు కూడా ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అనేవి కూడా ఈ జలాలకు సంబంధించి మనకి ఈ యొక్క డాటా అనేది కూడా మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇటు చూసుకున్నట్లయితే ఇటు అప్పర్ గోదావరి, ప్రవర, పూర్ణ, ఈ యొక్క అన్నీ కూడా ఈ యొక్క గోదావరికి సంబంధించినటువంటి బేసిన్స్, ఇవన్నీ కూడా గోదావరి జలాలతో అనుసంధానంగా ఇవన్నీ కూడా గోదావరిలో కలుస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసరికి కృష్ణాకి వచ్చేసరికి లోవర్ కృష్ణ, పల్లేరు, మూసి, మున్నేరు, ఈ అన్నీ కూడా కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి జలాలు. సో ముఖ్యంగా మన తెలంగాణకి ముఖ్యంగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి దిగువ భాగంలో ఉన్న తెలంగాణ అంతా కూడా ఇటు లోవర్ కృష్ణతో పాటు మూసి, అలాగే చూసుకున్నట్లయితే పల్లేరు, మున్నేరు, ఈ యొక్క 4 బేసిన్స్ కూడా మన దక్షిణ తెలంగాణలో ఉంటుంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న వచ్చినటువంటి అధిక మొత్తంలో మనకి వికారాబాద్ ఈ ఏరియాలోనే మనకి అధిక మొత్తంలో వర్షం కూడా వచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 70 నుంచి 130 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది మనం చూడొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే సుమారు మనకి ఇక్కడ ఈ యొక్క వికారాబాద్ ఏరియాలోనే మనకి 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది వచ్చింది. ఇంకా వచ్చేసరికి మంజీరా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్లూ కలర్ డాట్తో పాటు ఒక ఆరెంజ్ కలర్ డాట్ కూడా మనకి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మంజీరాలో కూడా చూసుకున్నట్లయితే సుమారు మనకి 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఇక్కడ నమోదైనటువంటి గణాంకాలు మనకి కనిపిస్తున్నాయి. సో ఇంత మొత్తంలో వర్షపాతం అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం భూమి మీద ఎంత అయితే వర్షపాతం ఉంటుందో ఇదంతా కూడా ఈ యొక్క మంజీరా బేసిన్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది కూడా ఓవర్ఫ్లో అవడానికి ఉంటుంది. ఆల్రెడీ భూమి అంతా కూడా తడి నేలగా ఉంది కాబట్టి మళ్ళీ వీటి మీద ఓవర్ఫ్లో అంటే ఇంకా వర్షం కురిస్తే ఒక విధంగా భూమి ఇంకా దానిలోనికి నీరు అనేది ఇంకిపోవడానికి సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ వాటర్ కూడా ఈ భూమి మీద ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మూసీలో కనుక చూసుకున్నట్లయితే నిన్న మనకి ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. అది పసుపు, లైట్ కలర్ పసుపు కలరు, అలాగే ముదిరిన పచ్చ కలర్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ మనకి హైదరాబాద్లో
ముందస్తుగానే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది రావడం, మళ్ళీ అడిషనల్గా కూడా ఈ యొక్క వర్షపాతం అనేది యాడ్ అవ్వడం వల్ల అధిక మొత్తంలో వర్షపాతం రావడం వల్ల ఒక విధంగా మూసీ నది అనేది ఓవర్ఫ్లో అవుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న చూసినటువంటి 24 గంటల వ్యవధిలో వచ్చినటువంటి వాతావరణం కనుక చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో మనకి ఇటు జోగులాంబ గద్వాల్ అలాగే వికారాబాద్ ఈ యొక్క ఏరియాస్లోనే మనకి అధిక మొత్తంలో 12 సెంటీమీటర్ల వరకు కూడా 3 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. 24 చోట్ల సుమారు మనకి భారీ వర్షాలు కూడా నమోదైన గణాంకాలు ఉన్నాయి. సో ఇది నిన్నటి 24 గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తంగా ఏ విధంగా వర్షపాతం నమోదైందనే గణాంకాలను చూపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీదుగా పారేటువంటి ఈ యొక్క జలాశయాల కింద మనం చెప్పొచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మంజీరా అధిక మొత్తంలో మనకి తెలంగాణకి వాటర్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మిడిల్ గోదావరి ఇటు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ భాగంగా ఉంటుంది. ఇంకా మున్నేరు కూడా ఇటు ఉత్తర భాగానికి కొంచెం మధ్యస్థంగా కూడా కదులుతూ ఉంటుంది. మూసి వచ్చేసరికి మన సిటీ అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అధిక మొత్తంలో వర్షపాతం పడినప్పుడు ఈ యొక్క వాటర్ అంతా కూడా మూసిలోకే వెళ్తుంది కాబట్టి ఒక విధంగా దాని యొక్క క్యాచింగ్ కెపాసిటీ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు మాత్రం మనకి జలాశయం నుంచి ఓవర్ఫ్లో యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఒక విధంగా ఇదంతా కూడా వరదకు కారణంగా కూడా చెప్పొచ్చు. ఓకే సార్, సో ఇట్లాంటి తరుణంలో అంటే మీరు ఏదైతే చెప్పారో మనకు నిన్న 24 గంటల్లో చూసుకున్నట్టయితే అధిక వర్షపాతం నమోదైంది, ఫ్లడ్స్ కూడా చాలా ప్రాంతాల్లో వచ్చాయి. ఇట్లాంటి తరుణంలో మళ్ళీ సేమ్ అదే ప్రాంతంలో ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఇట్లాంటి తరుణంలో మళ్ళీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే తీవ్రత కూడినటువంటి జల్లులు వేరు, అలాగే తేలికపాటి నుంచి మోస్తారుగా అలా ముసిరిన వాతావరణం కురిసిన వాతావరణం వల్ల కూడా అధిక మొత్తంలో ఈ యొక్క వరద తీవ్రత అనేది వస్తూ ఉంటుంది. తీవ్రత కురిసిన జల్లుల వల్ల ఒక ప్రాంతంలోనే మనకి వరద అనేది తలపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ముసిరిన వాతావరణంతో కురిసేటువంటి తీవ్రత కురిసిన వర్షాల వల్ల కూడా మొత్తంగా అధిక మొత్తంలో చూసుకున్నట్లయితే నేను అధిక మొత్తంలో ఏరియా అంతా కూడా తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలన్నీ కూడా సాధారణంగా నీటిని మునిగినటువంటి నీటి మట్టం అనేది కొంచెం ఎత్తు పెరిగినటువంటి అవకాశాలు కూడా అధిక మొత్తంలో మనకు ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క అధిక మొత్తంలో వర్షాలు రావడం, భారీ వర్షాలు అనేవి వల్ల కూడా ఈ ఓవర్ఫ్లో యాక్టివిటీ కూడా ఇంకా పెరుగుతుందనే చెప్పొచ్చు. ఓకే సార్, సో ఇట్లాంటి తరుణంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు ప్రజలు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు వాళ్ళతో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే సిటీలో కనుక చూసుకున్నట్లయితే 96 సెంటీమీటర్లు, ఒక విధంగా హైదరాబాద్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే మనకి 96 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే 63 సెంటీమీటర్ల వరకు కూడా నమోదు అవ్వాల్సిన గణాంకాలు. బట్ చూసుకుంటే సుమారు మనకి 57% అధిక మొత్తంలో వర్షపాతం అనేది వచ్చింది. అంటే ఒక విధంగా ఇది మనకి సంవత్సరానికి సరిపడా వచ్చే వర్షానికంటే కూడా ఎక్కువ మోతాదులోనే ఇంకా వర్షం వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అధిక మొత్తంలో వర్షం రావడం వల్ల కూడా భూమిలోకి నీరు ఇంకకపోవడం వల్ల ఒక విధంగా ఈ యొక్క వరదను తలపించేటువంటి వాతావరణం కానీ ఉన్నటువంటి ఉన్నది మనం చూడొచ్చు. ఓకే సార్, అధికారులతో ఎట్లా కోఆర్డినేట్ అవుతున్నారు, ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లడ్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క వార్నింగ్స్ కానీ హెచ్చరికలు కానీ ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసి మన సెంట్రల్ వాటర్ కమిషన్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాము. వాళ్ళు కూడా మనకి ఈ యొక్క గేట్ యొక్క ఎత్తు అనేది పరిమాణం నీరు యొక్క పరిమాణాన్ని మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. సో మనకు వచ్చినటువంటి సమాచారాన్ని సుమారు 764 స్టేషన్ల నుంచి మనం ఇతర మన తెలంగాణ రాష్ట్రంతో పాటు సరిహద్దులుగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కలిగినటువంటి అబ్జర్వేషన్స్ కొలమానికలను కలెక్ట్ చేయడం, అలాగే ఏ బేసిన్స్లో మనకి అధిక మొత్తంలో వర్షపాతం వస్తుంది అనేది కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఒక విధంగా ఈ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రం స్పెషల్ బులెటిన్స్ కూడా ఇష్యూ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే హైదరాబాద్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న వర్షం కురిసినా ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది కూడా వచ్చి చేరుతూ ఉంది. ఇట్లాంటి తరుణంలో దాదాపు మూసి ఉప్పొంగుతుంది, చాలా ప్రాంతాల్లో డేంజర్ లెవెల్లో ఉంది. సో ఇట్లాంటి తరుణంలో ఎట్లాంటి హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు హైదరాబాద్కి సంబంధించి, పర్టికులర్గా మెయిన్గా జిహెచ్ఎంసీ ఏరియా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడన ప్రాంతం కొనసాగినప్పటి నుంచి కూడా ముందస్తుగానే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. తీవ్రత కురిసే వర్షాలు అనేవి రానున్న రోజుల్లో వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సో నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల 25 చోట్ల భారీ వర్షాలు, 3 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఈ రోజు కూడా అట్లాంటి తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలతో పాటు స్పెషల్ నివేదికలు కూడా తయారు చేయడం, ఈ యొక్క నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి అందచేయడం ద్వారా
ద్వారా సహాయక సిబ్బంది వారు మాత్రం ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళకి ఉపయోగపడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో చూస్తున్నాగా ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా దాదాపు నదులు కావచ్చు, చెరువులు కావచ్చు మత్తడి దూకుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాజెక్టులు, డ్యాములు అయితే మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఇన్ఫ్లో పెరుగుతున్న కొద్దీ అవుట్ఫ్లో కూడా వదలడం జరుగుతూ ఉంది. గేట్లు వదిలి దిగువ ప్రాంతాలకు నీరు వదులుతుండడంతో చాలా వరకు మనకు వరదలు వచ్చి చేరుతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి కనుక మనం మ్యాప్ చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం మూసీకి కావచ్చు దాదాపు వరద ఉద్రిక్తత పెరుగుతుండడం కారణంగా కూడా మనకు దిగువ ప్రాంతాలకు వాటర్ వదులుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు గోదావరికి సంబంధించి కూడా డేంజర్ లెవెల్లో ఉందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. మూసీ కూడా మనకు సేమ్ అదేవిధంగా డేంజర్ లెవెల్లో ఉంది. ఇక మంజీరా వచ్చేసరికి కూడా మనకు ఇదే పశ్చిమ భాగం ఏదైతే ఉందో మనకు అక్కడనే చాలా వరకు వర్షపాతం కూడా పెరుగుతూ ఉంది. ఏదైతే వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు ఈ ప్రాంతంలో మనకు అధిక వర్షపాతం, భారీ వర్షపాతం గత 2 రోజుల నుంచి కూడా అక్కడే కురుస్తున్న కారణంగా వల్ల కూడా మంజీరాకి కూడా ఓవర్ఫ్లో వచ్చి చేరుతుందని చెప్తా ఉన్నారు. ఈ తరుణంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరో 2 రోజులు కూడా మనకు అదే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.